ఎగ్జామ్ లేకుండా, ఫీజు లేకుండా 1095 ప్రభుత్వ ఉద్యోగాలు. 10వ తరగతి ఉన్నా సరే ఉమెన్ క్యాండిడేట్స్కి గోల్డెన్ ఛాన్స్. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. 1095 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. జస్ట్ అప్లికేషన్ చేస్తే వాళ్లే మీకు షార్ట్లిస్ట్ చేసి కాల్ చేసి మీకు ఇంటర్వ్యూకైతే పిలుస్తారు. 10వ తరగతి 10th వాళ్ళు ఇంకా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 50 ఇయర్స్ వరకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మీరు ఏ జిల్లా వాళ్లైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అఫీషియల్ నోటిఫికేషన్ కేజీబీవీలో ఇంత వేకెన్సీస్తో మనకి మొదటిసారిగా ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో ఈ యొక్క వీడియోనైతే పెట్టుకోండి. చాలామంది ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యే విధంగా మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసే ప్రయత్నమైతే చెయ్యండి. అండ్ మీరు ఏ జిల్లా నుంచి ఈ యొక్క వీడియో చూస్తున్నారో కూడా డెఫినెట్గా కామెంట్లో అయితే రాయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సమగ్ర శిక్షా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి కేజీబీవీఎస్లలో ఖాళీగా ఉన్న వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్లు ప్రెజెంట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్, వార్డెన్లు, పార్ట్ టైమ్ టీచర్స్, అలాగే స్కావెంజర్స్, స్వీపర్లు, అటెండర్లు, అకౌంటెంట్లు, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ ఇలా చాలా రకాల ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదనమాట. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్లని డైరెక్ట్గా మీకు షార్ట్లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకైతే పిలుస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించి మీకు అప్డేట్ అనేది ఇస్తారనమాట. ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది ద్వారా 1095 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కదా. ఈ 1095 వేకెన్సీస్కి సంబంధించి మనకిక్కడ జిల్లాల వారీగా అయితే ఇచ్చారు. సో జిల్లాల వారీగా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మీరిక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, ఎస్ఆర్ అనకాపల్లి, కాకినాడ, ఎల్లూరు, ఎన్టీఆర్, పాలనాడు. సో ఈ విధంగా మనకి పోస్ట్ల వారీగా అలాగే డిస్ట్రిక్ట్ల వారీగా ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ జిల్లాకి చెందినవారు, ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని బట్టి చూసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే మీ జిల్లాకి సంబంధించి మీ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు మాత్రమే అప్లై చేసుకోవచ్చనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి కేజీబీవీ స్కూల్స్ అనేది ఓన్లీ ఉమెన్స్కి సంబంధించినవే కాబట్టి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో ఒకవేళ మీరు మెన్ అయితే మాత్రం మీ యొక్క రిలేటివ్స్ గానీ మీ ఫ్రెండ్స్ గానీ డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నమైతే చెయ్యండి. వాళ్లకి హెల్ప్ చేసిన వాళ్లైతే అవుతారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 2న పేపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఎప్పటినుంచి తీసుకుంటారు అంటే జనవరి 3 నుంచి జనవరి 11 లోపు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఆఫ్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాల్సుంటుంది. అప్లై చేసిన తర్వాత దీనికి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు అంటే 20th జనవరిన స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి 19th జనవరిన అప్డేట్ అనేది ఇస్తారు లిస్ట్ అనేది.
దీనికి సంబంధించి అభ్యంతరాలని 22 జనవరి నుంచైతే స్వీకరిస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్లకి ఇంటర్వ్యూకి సంబంధించి ఎప్పుడు పిలుస్తారు అంటే 23 జనవరి నుంచి 24 జనవరి వరకు కూడా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి కాల్ చేస్తారన్నమాట, ఇంటర్వ్యూకి రమ్మని. దాని తర్వాత మీకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా చేసేసి మీకు డైరెక్ట్గా ఫిబ్రవరి 1న జాయినింగ్ లెటర్స్ అనేవి ఇవ్వడమైతే జరుగుతుంది. ఇది మనకి కంప్లీట్ షెడ్యూల్ అన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు మనకి, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీరిక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి ఆఫ్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్స్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత శాలరీ పే చేస్తారు అంటే, ఏపీ కాస్ట్ మనకి ఏదైతే అవుట్సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ ఉందో వాళ్లు మనకి గైడ్లైన్స్ ప్రకారమే శాలరీస్ ఇస్తారన్నమాట. అంటే మీకు ఇంటర్వ్యూ టైంలో చెప్తారు ఎంత శాలరీ పే చేస్తారు అనేది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కేజీబీవీ మీ మండల్ ఎక్కడైతే ఉంటాయో వాళ్ల లొకేషన్స్ పరిధిలో ఉన్నటువంటి వాళ్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారన్నమాట. తర్వాత వేరే వాళ్లకి ఇవ్వడమైతే జరుగుతుంది. జాబ్స్కి సంబంధించి మనము ఎప్పటినుంచి అప్లై చేసుకోవాలంటే జనవరి 3 నుంచి జనవరి 11 మధ్యలో మనకి ప్రతి జిల్లాకి సంబంధించి జనవరి 2 రోజైతే న్యూస్ పేపర్లలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ప్రెస్ రిలీజ్ అన్నమాట. దాని తర్వాత రోజు నుంచి మనము ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసెస్ అని ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనము ఆఫ్లైన్ త్రూగా అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, లేదంటే మనకి న్యూస్ పేపర్లో ఇస్తారు. దాన్ని బట్టి మనము అక్కడ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇదొక చాలా మంచి ఆపర్చునిటీ. నేను తెలంగాణకి సంబంధించి కూడా కేజీబీవీ అప్డేట్ అనేది ఇస్తాను. మీరు డెఫినెట్గా మర్చిపోకుండా లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి. సో భారీ నోటిఫికేషన్, అవుట్సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నప్పటికీ ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లైతే ట్రై చెయ్యండి. ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కైతే డెఫినెట్గా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.